సనాతన ధర్మము అంటే పునర్జన్మ. ఈ శరీరంతో నువ్వు ఏది చేశావో అది నువ్వు వచ్చే జన్మలో ఇంకో శరీరంతో అనుభవించవలసి పొంది ఆ శరీరంతో అనుభవించాలి. నువ్వు వద్దంటావా, దుఃఖం వద్దంటావా, భరించలేవా? పాపము చెయ్యి. పాపము చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం. నాకు సుఖమే కావాలంటే పాపం జోలికి వెళ్ళకు, పుణ్యం జోలికి తప్ప అదే పనిగా పాపాలు చేసి నాకు సుఖాలు కావాలంటే రావు. అది సిద్ధాంతం. అంటే ఈశ్వర సృష్టిలో కర్మ సిద్ధాంతము పరమ బలీయమైనది. సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం అంత ప్రధానమైనది. అటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరుస్తోంది నృసింహోపాఖ్యానం. ఈ పిల్లవాడికి పుట్టుకతో అమ్మ కడుపులో ఉండగా ఎవరూ చంపడం సాధ్యం కానంత భక్తి, అంటే అదొక కవచం కట్టేసుకుంటున్నాడు. ఇక భక్తి ఎంత గొప్ప భక్తి అంటే సర్వసాధారణంగా లోకంలో చంపేయడానికి ఉపయోగించేటటువంటి సాధనములు ఆ పిల్లవాడి విషయంలో పనిచేయవు. అంత గొప్ప భక్తి తత్పరుడు పుడుతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి భక్తిని ప్రబోధం చెయ్యాలన్నది నారదుడి తాపత్రయం. గురువు కూడా ఉత్తముడైన శిష్యుడి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. నాకున్న ఈ జ్ఞానాన్ని నేను ఎవరు అధికారం కలిగిన వాడు, ఎవరు యోగ్యుడు, ఎవడ ఆర్తి ఉన్నవాడు, నేను ఎవరికి చెప్పాలి అని గురువు కూడా తాపత్రయపడతాడు. అందుకే నారదుడికి ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నవాడు తాసపడ్డాడు. లీలావతిని అడ్డుపెట్టి లీలావతిని కూర్చోపెట్టి బోధ చేశాడు. నిజానికి ఆయన బోధ చేస్తున్నది ఎవరికి? లోపల పెరుగుతున్న పిండానికి. అంటే మీరు ఒక్కటి గమనించండి, అమ్మ కడుపులో పిండ రూపంలో ఉండగా తల్లి ఏది వింటుందో అది పిండం మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఈ మధ్య శ్రీకాకుళంలో ప్రవచనాలు చేయడానికి వెళ్ళాను. అక్కడ నేను ఉపన్యాసాలు చెప్పినప్పుడు నన్ను ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు నన్ను కలిసి ఒక చోటికి తీసుకెళ్ళారు. అనేక మంది వైద్యులు కలిపి ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు గొప్ప పరిశోధన చేసి ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ మనఃప్రవృత్తి ఇట్లా ఎందుకుంటోంది అన్న దాని మీద పరిశీలన చేశారు. అదే పనిగా సెల్ ఫోన్ చేత్తో పట్టుకుని యూట్యూబ్లో చూడకూడనివన్నీ చూస్తూ రకరకాల ఉద్వేగం పొందేటటువంటి తల్లుల కడుపున పుట్టేటటువంటి పిల్లలు మాట వినరు. ఏది చెప్పినా వాళ్ళు వినరు. చిట్ట చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే అట్లా వినరు కాబట్టి వాళ్ళని సాధారణ పాఠశాలల్లో కాకుండా వేరే పాఠశాలలో చదివించవలసిన అవసరం వస్తుంది. వాళ్ళకి వేరే చెప్పాలి పాఠం. అంటే అసలు మాట వినరు వాళ్ళు.